హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం సొంత ఇల్లు అనే కళ, సొంత ఇల్లు అనే కళ నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో మనం నిన్నటి వీడియో నుంచి ఒక అడుగు ముందుకేసాం. ఇప్పుడు మనం ప్రాపర్టీని ఎక్కడ చూసుకోవాలి, మనకు నచ్చిన ఏరియాలో ఒక ప్రాపర్టీని కొందామని చెప్పేసి మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ప్రాపర్టీ నచ్చింది. ఆ నచ్చిన ప్రాపర్టీలో ఎంత వాల్యూ తోటి మనం కొనుక్కుంటాము, మన దగ్గర అయితే ఎంత డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులకు సరిపడా మరి మొత్తం ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, లోన్ ఎంత తీసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఆ 2-3 ప్రాపర్టీస్ని చూజ్ చేసుకొని అలాగా ఉంచుకొని దాన్ని అనలైజ్ చేసుకోవాలి. మన దగ్గర ఒక 20-30% అమౌంట్ ఉందనుకోండి, మిగతా 30 మిగతా ఒక 80% 70% లోన్ వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, మనకు లోన్ రాగలదు, ఎంత రాగలదు, మనం రీపేమెంట్ ఎంత చేయాలి, ఆ స్ట్రక్చర్ పైన మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాము, ఒక ప్రాపర్టీలో ముందు ప్రాపర్టీని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ప్రాపర్టీ తీసుకోవాలా, లేదంటే ఓపెన్ ప్లేస్ తీసుకొని దాంట్లో ఇల్లు కట్టుకోవాలా, లేదంటే ఒక ఓపెన్ ప్లేస్ తీసుకొని అలా ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేతున్నాము అలాగే. ఈ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఒక ఓపెన్ ప్లేస్ తీసుకొని దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి మనం ప్లాన్ చేయాలి. దీనికి మన దగ్గర ఉన్న సరిపోయే లోన్ కట్టేసుకొని ప్రాపర్టీ పర్చేస్ కన్స్ట్రక్షన్ లోన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ పర్చేస్ కన్స్ట్రక్షన్ లోన్లో మనకు తక్కువ వడ్డీ లోన్ దొరకడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి తక్కువ వడ్డీ దొరుకుతుంది. ప్రతి బ్యాంకర్లో 70 పైసలు, 50 పైసలు, 90 పైసలు నుంచి మన యొక్క ప్రొఫైల్లో మన సిబిల్ ఆధారంగా చూసుకొని హౌసింగ్ లోన్స్ దాదాపుగా దొరుకుతాయి. అప్పుడు మనము ఎంత బడ్జెట్లో మనం ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలి, ఎంత లోన్ తీసుకోవాలి, ఎంత రీపేమెంట్ చేయగలము అన్న ఉద్దేశాన్ని మనం అక్కడ ఎనలైజ్ చేసుకుంటాము. రెండవది, ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీ, ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ, ఆల్రెడీ కట్టిన ప్రాపర్టీని మనం కొనుక్కున్నాము. లేదు మనకు ఆల్రెడీ సొంత ఇల్లు ఉన్నది, అది రిజిస్ట్రేషన్లో ఉన్నది, దాన్ని మనం ఒక లోన్కి వెళ్ళాం, దాని మీద మీకు డబ్బులు అవసరం పడింది, 50 lakhs అవసరం కలిగింది, దాని మీద లోన్కి వెళ్తాము. వెళ్ళి ఆ ప్రాపర్టీ వాల్యూ బట్టి దాంట్లో ఎంత లోను పొందగలము అనేది ఒక ఎగ్జిక్యూటివ్ నుంచి అనాలిసిస్ తీసుకోవాలి. అప్పుడు మనకు రూపాయి ఇచ్చండి, రూపాయి 20 పైసలు ఆ మధ్యన లోన్ అగెన్స్ట్ అండ్ ప్రాపర్టీ లోన్స్ చాలా వరకు బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఈ రోజుల్లో అన్ని ఏరియాల్లో కూడా, సిటీలో, టౌన్ ఏరియాలో, అన్ని ఏరియాలో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మన సొంత ఏరియా ఇంకా మీరు ఓపెన్ ప్లేస్ తీసుకుంటారు, ఆ ఓపెన్ ప్లేస్లో కూడా మీ దగ్గర పర్సెంట్ ఎంత అవుతుంది, ఒక 20 లక్షలు అవుతుంది అని పోతాం, అక్కడ 30 లక్షలు అవుతుంది, మనకు లక్షల ప్రాపర్టీ ఉంది. ఆ ప్లేస్ తీసుకోవడానికి మీ దగ్గర చాలా ఒక 10 lakhs ఉంటుంది, అక్కడ వెళ్తే 30 lakhs ప్రాపర్టీ వాల్యూ. అక్కడ ఏం చేయాలి మీరు, మనం ఓపెన్ ప్లాస్ తీసుకున్నాం, అక్కడ మీకు వడ్డీ రేటు పెరుగుతుంది. ప్రతి బ్యాంకర్స్, ఎన్బిఎఫ్సి ఎవరైనా కానీ అదర్ ఫైనాన్సెస్ 50% వరకు లోన్ ఛాన్సెస్, కాబట్టి అక్కడ దానికి వడ్డీ ఎక్కువ. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఓపెన్ ప్లేస్ తీసుకొని కట్టుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ ఉంటే లోన్ తీసుకోవడం ఇంపార్టెంట్. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే దాని మీద లోన్ తీసుకోవడం ఈజీ. అదే ఓపెన్ ప్లేస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది కొంచెం వడ్డీ ఎక్కువ, మనకు భారం పడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఒక సొంత ఇల్లు ఉండాలి, మనకి రేట్లు ఎలాగే ఉండకూడదు అనే ఉద్దేశంతో ఉంది. అయితే ఇక్కడ మనం మన యొక్క ఇల్లు కోసము ఒక ప్లేస్ని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఓకే, సంతోషం. నెక్స్ట్ వస్తే మనం ఏం చేస్తున్నాము అంటే, మన ప్రొఫైల్ ఏంటి, మనం ఎంత కట్టగలము, మనం రీపేమెంట్ అది ఈఎంఐ మొత్తాన్ని ఎంత డబ్బులు కట్టగలము, మనం చేసే పనికి ఎంత లోన్ రావాలి అనేది మన ప్రొఫైల్ మీద ఆధారపడుతుంది.
అట్లాగే ఇంతకుముందు మీరు ఎగ్జిస్టింగ్ లోన్ తీసుకున్నదానికి చూస్తే సివిల్ స్కోరింగ్ అనేది అది కామన్ గా సివిల్ స్కోర్ అనేది డిపెండ్ మనకి ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద దాని యొక్క ప్రభావం చాలా ఉంది. కాబట్టి ఇక్కడ రెండు రకాలు ప్రొఫైల్లో గ్యాలరీలో ఒకటి వ్యాపారస్తులు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. శాలరీలు వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అట్లాగే నార్మల్గా కంపెనీలలో ఫ్యాక్టరీలలో వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, డైలీ కూలీలు ఉంటారు. ఇట్లాగా రకరకాలుగా డైలీ ఎర్నింగ్స్ మంత్లీ ఎర్నింగ్స్ వాళ్ళు ఉంటారు. ఈ దీంట్లో ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ట్యాక్సెస్ డిడక్షన్ ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటాయి సాలరీలో, కాబట్టి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, కాబట్టి వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. అలాగే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేసుకునే వాళ్ళకి వాళ్ళు సిబిల్ వాళ్ళకి ఆదాయం తగ్గించి మనం వాళ్ళకి 80% 90% వాళ్ళ సాలరీలో లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అదే క్యాష్ సాలరీలో ఉంటారు చాలా మంది ప్రైవేట్ చేస్తున్నారు, పర్మనెంట్ టెంపరీ ఎంప్లాయీస్ ఉంటారు. దీంట్లో క్యాష్ సాలరీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇలాంటి బ్యాంకులలో డబ్బులు రావు, అట్లాగే వాళ్ళకి చేతికి డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఎలాంటి రికార్డు లేవు. దీనికి ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఒక రకమైన స్కీమ్స్, వాళ్ళకి జనరల్ స్కీమ్స్ ఉంటాయి. ఆ జనరల్ స్కీమ్ లో వేసినప్పుడు కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, కాబట్టి వాళ్ళకి కొంచెం బడ్జెట్లో ఉంటుంది. ఈ రోజుల్లో ప్రజలు మామూలుగా ఆలోచన చేస్తున్న దాంట్లో ఈ ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే, ఉన్న వాళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో డబ్బులు దొరుకుతున్నాయి, మాకు లేని వారికి ఎందుకు గవర్నమెంట్ కానీ ఆర్బీఐ ఇవ్వట్లేదు, తక్కువ వడ్డీకి ఇవ్వట్లేదు అని చాలా మందికి కొన్ని డోర్స్ ఉన్నాయి. కానీ మిత్రులారా అర్థం చేసుకోవాలి, అంటే అది ఓపెన్. మనము ఎలాగంటే ఇప్పుడు ఒక ఆల్రెడీ వాళ్ళు ట్యాక్స్ పేయర్లు ఉంటారు, రెండోది వాళ్ళకి బియ్యంలో ఈఎస్ఐ కట్ అవుతుంటాయి, ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటాయి, అక్కడ రిస్క్ లెస్, కాబట్టి వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కావచ్చు. ఇక్కడ మనం ఎలాంటి అదర్ ఇన్సూరెన్స్ ఉండవు, ట్యాక్స్ పేమెంట్స్ చేస్తూ ఉన్నాము, కాబట్టి రిస్క్ అని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం ఎక్కువ ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఇలాగ వెళ్తే దీని యొక్క రేషియో ఇలా ఉంటుంది. అట్లాగే వ్యాపారస్తులు బిజినెస్ చేసుకున్నారు, పెద్ద పెద్ద బిజినెస్ దారులు ఉంటారు, కొంత నార్మల్గా చేసుకున్న బిజినెస్ దారులు ఉంటారు, అంటే కిరాణా షాపులు కానీ మెడికల్ షాపులు కానీ, లేదంటే చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం అలాగే కౌంట్ చేస్తే 65,000 గుర్తులు ఉంటాయి. దాంట్లో బట్టల షాపులు, కిరాణా షాపులు, మంగళ షాపులు, మెడికల్ షాపులు, చికెన్ కొడుకు ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇందులో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఐటీఆర్ పేయర్స్ ఉంటారు, ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తుంటారు. ఇంకోటి జిఎస్టీ అప్డేటర్స్ ఉంటారు, వీళ్ళు సర్వీస్ చార్జెస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ నుంచి కట్టేస్తుంటారు, కాబట్టి అందులో వాళ్ళకి జిఎస్టీ వెళ్తుంది. ఐటీఆర్ చేస్తుంటారు, ప్రతిదీ వాళ్ళు ఒక ప్రాసెస్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి వస్తున్న ఇన్కమ్ ఏంటి, ఎంత కట్టగలుగుతాం అంతా రికార్డ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి తక్కువ డబ్బులు దొరకడానికి ఎక్కువ డబ్బులు వాళ్ళకి అంటే లోన్ అమౌంట్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్ రికార్డ్ కాబట్టి గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళకి ప్రాసెస్ ఉంటుంది. అది ఎలాంటి అప్డేటెడ్స్ లేకుండా జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, షాపుల్లో ఇది లైసెన్స్ తీసినామా అని చూసి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి కొంచెం దృష్టి ఏదైనప్పటికీ ట్యాక్స్ పే కాకుండా ఐటీఆర్స్ లేకుండా కానీ లోన్స్ వస్తుంది, లోన్ తీసుకోవడానికి ఆశం. కాబట్టి మీరు ఫ్రెండ్స్ ఒక విషయం అర్థం చేసుకుంటే, ప్రతి ఒక్క వ్యక్తికి లోన్ తీసుకునే వెసులుబాటు మాత్రం మన ఆర్బీఐ కలిగించింది. ఎలాంటి చిన్నపాటి పని చేసుకొని రీపేమెంట్ చేసుకుని స్ట్రక్చర్ మీద ఆధారపడి లోన్ హౌసింగ్ లోన్ కానీ లేకపోతే లోన్ ఎడ్యుకేషన్ ప్రాపర్టీ వాళ్ళ ప్రాపర్టీ వస్తుంది. ప్రాపర్టీ లోన్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క వ్యక్తికి లోన్ తీసుకునే స్థితి మనకి కలిగించింది. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి విషయంలో జాగ్రత్తగా మనం ఫైనాన్షియల్ సోర్సెస్ లో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచన చేసి మనం
అడిగాను. కాబట్టి ఈ వీడియోలో మీకు ఏదైతే పాయింట్స్ నేను చెప్పానో కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మనకు గ్రోత్ ఎక్కువ రావాలి అన్నమాట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కావాలి. ఇంకోటి ఏదైతే మనకి సివిల్ స్కోర్ మీద లోన్ కావాలి, ఆ విషయాన్ని నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను. బాయ్.